విజయమ్మ చంచలమ్మ దగ్గరికి వచ్చి నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ విజయమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం నీ కోడలు చివరిసారిగా చూసుకుంటావని ఇక్కడికి ఇలా పిలిచాను. ఆఖరిసారిగా నీ కోడలు ఎలా ఉంటుందో నువ్వు చూసుకోవాలి కదా! తన జీవితమే చితుక్కుపోతుంది. అది చూడడానికే నిన్ను ఇక్కడికి పిలిపించాను. నీ కోడల్ని చివరిసారిగా ఎలా ఉంటుందో కూడా నువ్వు తెలుసుకోవాలి కదా! అందుకే ఇంత అందంగా అలంకరించి ఇలా కూర్చుని పెట్టాను. ఇక నీ కోడల్ని ఇదే చివరిసారిగా నువ్వు చూసుకోవడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకు చాలా కోపంగా వచ్చి నోర్మోయ్ అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఏం మాట్లాడుతున్నావు విజయమ్మ? నీ మాటల్ని అదుపులో పెట్టుకో, పొదుపు చేసుకొని ఆ మాటల్ని ఎలా మాట్లాడి అడ్డదిడ్డంగా నువ్వు చెడ్డవ్వకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నన్ను కానీ నా కోడల్ని కానీ ఏమైనా అంటే మర్యాద దక్కదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ వాళ్ళ ఆయన మాత్రం ఏంటి అతిథులుగా వచ్చారు, అతిథులుగా ఉండి వెళ్ళిపోవాలి, ఏవో వచ్చామా 4 అక్షంతలు వాళ్ళ మీద చెల్లేసామా వెళ్ళామా అన్నట్లే ఉండాలి, కానీ ఇదేంటి ఇంటికి వచ్చి ఇలా నోరేసుకొని పడిపోతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అత్తమ్మ మీద ఇలా అరిచి మాట్లాడుతున్నారా? ఇలా మా అత్తమ్మ మీద అరిచి మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం? మర్యాద దక్కదు మా అత్తమ్మ మీద ఇలా మాట్లాడితే అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సింధూర వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో పూజ పూర్తి అయిపోయి అక్కడ ఉన్న సింధూర అయితే వాళ్ళ అత్తమ్మను తలుచుకొని చాలా బాధపడుతూ పైకి వస్తూ నించుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి విజయమ్మ వాళ్ళ ఆయన అక్కడికి వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ వాళ్ళ ఆయన మాత్రం తనని కిందకు తోసేస్తూ ఉంటాడు. అమ్మా అని చెప్పేసి అయితే సింధూర అంటూ